చంద్రయాన్ సక్సెస్ తోటి ఫుల్ జోష్లున్నది మన ఇస్రో. చంద్రుని దక్షిణ ధ్రువం మీద దిగిన ఫస్ట్ దేశంగా రికార్డు కొట్టినాం. ఆటెనక మిషన్ ఆదిత్య ప్రయోగం చాలు చేస్తే పోవాల్సిన జాగలకు కరెక్ట్గా పోయి సూర్యుని మీద ప్రయోగాలు చాలు చేసింది. మొన్న ఎక్స్పో షాట్ ప్రయోగం కూడా సక్సెస్ అయింది. మొగులు మీద ఉండే నల్లటి రంధ్రాల మతల వంపే ప్రయోగం అన్నట్టు. దాని తర్వాత ఇప్పుడు దీని వంతు వచ్చింది. ఇదే మన పుష్పక విమానం మొగుల్ మీదకు పోయి మళ్ళా ల్యాండ్ అయింది. అంటే ఒక్కసారి మీదికి పంపిన రాకెట్ మళ్ళా వాడొచ్చన్నట్టు. కర్ణాటకలో ఆర్మీ హెలికాప్టర్ తోని మొగుల్ మీదకి తీసుకుపోయి 4.5 కిలోమీటర్ల ఎత్తుకెళ్ళి కిందికి ఇడిచిపెడితే దానంతటా అదే తొవ్వ చూసుకొని వెనకకొచ్చింది. వెనక మళ్ళ కట్టిన పారాషూటే దీనికి బిరేకు. ఇది రాకెట్ స్పీడును కంట్రోల్ చేస్తుందట. ఇస్రో సైంటిస్టులు 100 కోట్లతోని 7 ఏళ్ల కింద తయారు చేస్తే ఎట్లెట్లా పనిచేసేది ఇప్పటికి 3 మాటల ట్రయల్ రన్ నడిచింది. 3 సార్లు సక్సెస్ అయిందట. ఇది పూరాగా నడిస్తే మీదికి ఉపగ్రహాలు తీసుకుపోయే ఖర్చు 180 పాలు తగ్గుతుందట. అంటే ఈ పుష్పక విమానం శాటిలైట్ మోసుకుపోయి మొగుల్ మీదకు పోవాల్సిన జాగాలో ఇడిచిపెట్టి మళ్ళా వెనకకొస్తుంది అన్నట్టు. అట్లనే కాలం ఓడిచిన ఉపగ్రహాలు భూమి మీదకు తీసుకొస్తుందట. చంద్రయాన్, మిషన్ ఆదిత్య తర్వాత ఇప్పుడు ఇస్రో మరో రికార్డు కొట్టబోతుందన్నట్టు.